చక్రాసనం చేద్దాం. రెండు కాళ్ళ మధ్య దూరం, రెండు చేతులు నడుము మీద. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ బ్యాక్, బ్రీత్ అవుట్ చేస్తూ స్ట్రైట్గా. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, breathe out, breathing, breathe out. Slowly relaxed. Madam. Thank you. Hand exercise. Tadasana kada? అవును మేడం. Breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Period Tadasana. Kalamati gravity. Breathe stretch. Breathe out left. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly release. Hand exercise. Neuromuscular breathing. Deep breathing in. Breathe out down. Breathe in. Breathe out. 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 రెండు చేతులు బాడీ పక్కగా డీప్ బ్రీతింగ్. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. కుడిచే 5 వేల ముక్కుల ముద్ర రాక్ యాంటిక్లో ప్లేస్. రివర్స్. ఎడమ చేయి 5 వేల ముక్కుల ముద్ర. రివర్స్. కుడిచే కుడికాలు ఏముందు ఎడమ చేయి కాలు. ఎడమ చేయి ఎడమ కాలు ముందు, కుడి చేయి వెనకాల. రెండు చేతులు ఎదురుగా, రెండు కాళ్ళు పక్క పక్కన. శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తుంది. ఎనర్జీ పాస్. భుజాలు, చేతులు ఇన్ని గమనిస్తూ ఎనర్జీ పాస్ చేయండి. సిటప్స్. రెండు చేతులు ఎదురు. పూర్తిగా వీలైతే ఇలా కూర్చొని తర్వాత మళ్ళీ లేవడం. ఇది కూడా చాలా బాగుంటుంది. చేయగలిగిన వాళ్ళే చేయండి, అందరూ చేయలేరు. మోకాళ్ళు నొప్పులు ఉంటే చేయలేరు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మోకాళ్ళ మీద తలెదురుగా చూస్తాం.
రివర్స్. నడుము చేయి మోచుకుంచి ఎడమ కాలు కాలు మెడలు పాదం గుండెలు ఎడమ కాలు కక్షత్రాసనం. సెకండ్ పొజిషన్. శ్వాస తీసుకొని దృష్టి కేంద్రీకరిస్తూ. థర్డ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ది 5,000 ముక్కుల ముద్ర. క్లాక్ యాంటీ క్లాక్ క్లాక్ అంటుంది. పాదాలు మునివేడ వస్తూ కొంచెం కొంచెంగా వట్టి బ్రేక్ దగ్గరికి తీసుకొస్తూ పైకి రావాలి. చేతులు మనం అసలు నొక్కాల్సిన పనే లేదు. అక్కడేం ప్రెషర్ ఇవ్వద్దు చేతులతోటి. ఎప్పుడైతే ఇట్లా పాదాలు మునివేడ మీద వేస్తామో ఆటోమేటిక్గా వేరే కోసం నొక్కబడుతుంది. త్రికోణాస్. కాళ్ళ మధ్య 2-3 అడుగులు గ్యాప్ పెట్టుకోండి. తర్వాత ఎడమ కాలు ఎడమ చేతితో టచ్ చేస్తాం. కాలు మడల దగ్గర పట్టుకోవాలి. Other side. Slowly remove. విలోమ త్రికోణం. కుడి చేయి ఎడమ. Slowly relax. ఎడమ చేయి కుడి కాలు. Slowly. దూరం పెట్టి కాళ్ళు 2 చేతులు ఇంటర్లాక్ చేసి ఇట్లా మనం ముందుకు వాలడం. వీలైతే చేతులను ఇట్లా వెనక్కి పెట్టేసి ఈ విధంగా ఉండడం కూడా బాగానే ఉంటుంది. భుజాల నొప్పులు, మెడ నొప్పులు ఉన్నప్పుడు ఇది మంచి రిలీఫ్గా ఉంటుంది ఇలా చేస్తే. లేదా పూర్తిగా ఇలా తల కిందకి వాల్చి చూడడం. ఎంత వీలైతే అంత ముందుకు బెండ్ అవ్వడం. కళ్ళు మూసుకొని జాగ్రత్తగా చేయండి.
ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు మెడ భుజాలు బాగా ఇబ్బంది పెట్టుంటే ఈ రెండు బాగుంటాయి. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం. నాలుక కేచరి ముద్ర. Slowly relax. Slowly relax. Varidas. Slowly relax. ఎడమ కాలు కుడి కాలు ఎడమ చేయి లోపల గుండా ఓవర్లాప్ చేసి స్లోలీ సంతులాసనం. అదర్ సైడ్. స్లోలీ మలాసజాసనం. కాళ్ళ మధ్య ముందే గ్యాప్ సెట్ చేసుకుని తర్వాత నమస్కారంతో పెట్టి స్లోలీ రిలాక్స్. నడుము చేతులు కాళ్ళ పక్కన హిప్ రొటేషన్. స్లోలీ రిలాక్స్. మంచినీళ్ళు తీసుకున్నాం. పొజిషన్. నమస్కారం. ఓమిత్రాయ నమః. సూర్య నమస్కారములు. నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन,
7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Khagaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Pushne Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Hiranya Garbhaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Savitri Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. Slowly relax.
రిలాక్స్ ఇన్ అమృతాసన్. రెండు చేతులు రెండు కాళ్ళు ఫ్రీగా, అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలో అవయవులని ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. స్లోలీ రిలాక్స్. అలసట అనిపిస్తే ఇంకొంచెం రిలాక్స్ అయిపోండి. లేదు అంటే నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళు కదిలించి రెండు అరచేతులు రాకుండా చేసుకోండి. అరచేతులు యొక్క వచ్చి రెండు కాళ్ళ కట్టుకొని అరచేతులు చూస్తూ కలిపి కాయకలతో చేద్దాం. మొక్కలు మడిచి అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర వచ్చేస్తుంది. రిలీజ్ అశ్విని ముద్ర. వశిష్ట ప్రాణాయామం. రెండు చేతులు చిన్ముద్ర. శ్వాస తీసుకుని వదులుతూ slowly relax. నెమ్మది మర్కటాసన పొజిషన్. slowly relax. Slowly relax. Second position. కాళ్ళ మధ్య 1-2 అడుగులు గ్యాప్ పెట్టి ఎంత వీలైతే అంత దూరం పెడితే మోకాళ్ళు రెండు గుణాలకు టచ్ అయ్యే విధంగా ఇలా చేయాలి. తుంటి భాగానికి అన్నిటికీ మంచిది మోకాళ్ళ నొప్పులు కూడా. ఎందుకంటే తొడ భాగం అక్కడ కండరాలు టైట్ అవుతాయి కదా, ఆటోమేటిక్గా మోకాళ్ళ నొప్పులు కంట్రోల్కి వస్తాయి. వెన్నుపూసకు కూడా చాలా మంచి ఎక్సర్సైజ్. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి, బలవంతంగా చేయొద్దు. ప్రతిరోజు చేసే కొద్దీ చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. స్లోలీ రైట్ సైడ్ నడుము లిఫ్ట్ చేసుకున్నాను. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు స్ట్రైట్గా, కుడి కాలు ఎడమ అరచేతులు. Slowly relax.
ఎడమ కాలు కుడి అరిచేతిలో. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోకాళ్ళకి సయాటికా నొప్పులకి రెండిటికి పనికొస్తాయి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు తొడ మీద. స్లోలీ రిలాక్స్. సెకండ్ది పొజిషన్, ఎడమ కాలు కుడి కాలు మీద వేసి కుడి చేతితోటి కుడి వైపు అలా ఆపోజిట్ డైరెక్షన్. కింద ఉన్న కాలు వెళ్ళిపోకూడదు, అది స్ట్రైట్గా ఉండాలి. అప్పుడే సయాటిక్ నరం మీద కరెక్ట్ ప్రెషర్ వస్తుంది. పూర్తిగా బెండ్ చేస్తే లోయర్ బ్యాక్ ఏదైనా అక్కడ ఎప్పుడు ఏమైనా ఉంటే కొంచెం రిలీఫ్ రావచ్చేమో, కానీ సయాటిక మీద ప్రెషర్ పడదు. ఆ నరువు అది కొంచెం బాగుండాలి, నొప్పి లేకుండా అక్కడ కండరాలు ఆ టైట్నెస్ తగ్గాలంటే ఇంతవరకే చేయాలి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉత్తాన పాదాసనం చేద్దాం. రెండు చేతులు పెద్దల కింద, రెండు కాళ్ళు చాపి రైట్ లెగ్ అప్, 1-1.5 అడుగు అంతే. అప్పుడే పొత్తి కడుపు మీద ప్రెషర్ పడుతుంది, అక్కడ కండరాలు బలంగా తయారవుతాయి. ఎప్పుడైతే కండరం ఇక్కడ పొత్తి కడుపు దగ్గర కండరాలు వీక్గా ఉంటాయో ఫ్యాట్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. సో కొవ్వు అక్కడ పేరుకోకుండా నిలువ ఉండకుండా ఉండాలంటే ముందు కండరాలు బలంగా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అక్కడికి ఎక్స్ట్రా ఫ్యాట్స్ వెళ్ళకుండా ఉంటాయి. both legs up. Slowly relax. నెమ్మదిగా రెండు చేతులు కాలు తొడల మీద. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్ నౌకాసన పొజిషన్. మత్స్యాసనం చూద్దాం. రెండు చేతులు పెద్దల కింద. లిఫ్ట్. Slowly relax. నెమ్మదిగా సేతుబంధాసన పొజిషన్. అవసరమైతే చేయి సపోర్ట్ ఇలా పెట్టుకుని కూడా ఉండొచ్చు పొజిషన్. చేయలేని వాళ్ళు స్లోగా.
ప్రతి వాళ్ళు చేయొచ్చు, లేడీస్కి చాలా చాలా మంచిది. కందరాసన్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. పాదాన్ని పక్కకు పడుకోబెట్టి లిఫ్ట్. స్లోలీ ఎడమ కాలుతో. నడు నొప్పి ఉంటే ఒక కాలు ముడిచి చేయండి. ముడిచేసి లిఫ్ట్ చేయాలి. ఒకటిన్నర అడిగి అంతకుమించి ఎక్కువ ఎత్తు లేకపోతే. హైట్ లేకపోతే వేరే ఇంకొక ఎక్సర్సైజ్. జస్ట్ ఇట్లా మోకాలు మడిచి నడు నొప్పి ఉంటే మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక కాలు ముడవాల్సిందే, రెండో కాలుతో చేసుకోండి. ఎట్ ఏ టైం రెండు కాలుతో చేయొద్దు. మామూలుగా మోకాళ్ళ నొప్పులు అంటే మోకాలు అరగడం వల్ల వచ్చే నొప్పులకైతే కాలు స్ట్రైటే ఉంటుంది. కాలు పక్కకు పడుకోబెడతాం, కాలు స్ట్రైట్గా పెట్టి లిఫ్ట్ చేయాలి ఎంత వీలైతే అంత. మరి ముఖ్యంగా మన మోకాలు ఎత్తు ఎంతైతే ఉందో కాలు పొడుగు అక్కడ అంతవరకు లేపాలి. మళ్ళీ రెండో కాలు ముడవాలి. పర్టికులర్గా నడుము నొప్పి వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తున్నాం. మామూలు వాళ్ళు అయితే కాలు చాపేసి చేయడం. ఎప్పుడైనా కాళ్ళు రెండు చాపి చేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. అంటే వీళ్ళకి ఎగ్జామ్షన్ నొప్పి ఉంది కాబట్టి అలా చేసుకోవాలి. తర్వాత రెండు కాళ్ళు కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు. అది విపరీత కరణి కిందకి వెళ్తుంది. ఇట్లా కొంచెం లిఫ్ట్ చేసి ఈ విధంగా ఉంటే స్లాంట్గా 60 degrees అలా వస్తుంది. విపరీత కరణి గాడ్ సపోర్ట్ తీసుకోవచ్చు. లేడీస్కి బాగుంటుంది. ఇది కూడా రెగ్యులర్గా చేయాలి. మెయిన్ గైనీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళకి అంత అవసరం లేదు. స్లోలీ రిలాక్స్. ఈ మోకాలు అరిగిన వాళ్ళు చేసుకోవాల్సింది ఇంకోటి, డైరెక్ట్గా పాదం హైట్ కొలుచుకోండి. ఈ హైట్ మాత్రమే పక్కకు తీసుకెళ్తూ ఒక 10 నుంచి 20 సార్లు. చేతులు పిరుదుల కింద, తల కింద లేదా ఒక కాలు ముడిచి చేసుకుంటే నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఒక 20 సార్లు ఇలా చేస్తూ ఉంటే తొడ కండరము బలంగా తయారవుతుంది. రెండో కాలుతో చేయండి. ఒక 10 సెకండ్లు ఆపచ్చు కూడా. అది ఒక 10 సెకండ్లు ఆపితే ఇంకా కొంచెం మనకి స్టామినా పెరుగుతుంటుంది. స్లోలీ రిలాక్స్. ఎస్ఐ జాయింట్ చేద్దాం. సాక్రోయిలియర్ జాయింట్. కాలు పక్కకొని బాస్కెట్లు వేసి నిలబెట్టాలి మరి మోకాలని. ఎంత వీలైతే అంత స్ట్రెచ్. హిప్ రీజియన్ బాగా మనకి ఫ్లెక్సిబిలిటీ బాగా రావడానికి ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. తుంటి ఎముకకి చేస్తున్న ఎక్సర్సైజ్. కాలి గజ్జి అంటాం కదా, అక్కడ ఆ భాగాన్ని. ఇట్లా ముడవడంలోనే మనకి మోకాలకు కూడా చక్కగా ఈ తొడ భాగము, పిక్క భాగము వీటికి కూడా రక్త ప్రసారం బాగా జరుగుతుంది. రివర్స్.
బాస్పెట్లు వేసి కాసేపు ఉండొచ్చు. ఇట్లా ఈ పొజిషన్లో ఉండడం కూడా నడుము నొప్పికి, తుంటికి, వీటన్నిటికి మంచి ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. కాలు మార్చేయండి, ఎడమ కాలు. పూర్తిగా బాస్కెట్లు ముడిచాక అప్పుడు లిఫ్ట్ చేయండి. గమనించండి వెన్నుపూసలో ఎక్కడెక్కడ ఎలా ప్రెషర్ వస్తుంది. మెయిన్ లోయర్ బ్యాక్లో తెలుస్తుంటుంది మనం చేసేదంతా. రివర్స్. స్లోలీ రిలాక్స్. పవనముక్తాసనం, ఇది కూడా మోకాళ్ళ నొప్పులకి చాలా బాగుంటుంది. అంటే ఎంత చేయాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎంతవరకు ప్రెస్ చేయాలా, తల లేపాలా, అవన్నీ చూసుకోవాలన్నమాట. నడుము నొప్పి ఉంటే తల లేపకుండా చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. ఇలా చేస్తున్నప్పుడు నొప్పిగా ఉందంటే ఈ కాలు ముడిచేసి నేల మీద పెట్టి రెండో కాలు చేసుకోవాలి. ఈ విధంగా పవనముక్తాసనం చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఇంకా రెండు కాళ్ళతో అనేది చేయొద్దు. నడుము నొప్పి ఉంటే మామూలు వాళ్ళు చేస్తుంది. ఉంటే ఈ పొజిషన్లో వెరికోస్ వేస్తే చాలా బెనిఫిట్గా ఉంటుంది. గాడ్ సపోర్ట్ తీసుకొని ఈ పొజిషన్లో ఉండొచ్చు. స్లోలీ రిలాక్స్. పాద అంగుష్ట నాసికాసనం. హస్త పాద అంగుష్ట నాసికాసనం అంటే మన చేతితోటి కాలు బొటన వేలు పట్టుకొని ముక్కుకి టచ్ చేయడం. వచ్చేద్దాం. రైట్ లెగ్ చూపుడు వేలు బొటన వేలుతోటి టచ్ చేయాలి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు బాస్పట్ల లాగా వేసుకొని నమస్కారం ముద్ర పెట్టుకోవచ్చు. లేదా రెండు చేతులు కాలు తొడల మీద పెడితే కరెక్ట్గా ఇంకా హిప్ రీజియన్కి చాలా మంచిగా కొంచెం ప్రెషర్ వస్తుంది. అవి నేలకి టచ్ అయితే ఇంకా మంచిది. ఈ తొడలు లేదా దింటు పిల్లోస్ పెట్టుకున్నా కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది చేసేటప్పుడు. ఎక్కువ నొప్పి లేకుండా ప్రతిరోజు ఇట్లా బాస్కెట్లు వేసి మూలబంధం వేస్తూ ఉండాలి. ఈ పొజిషన్లో కాసేపు హోల్డ్ చేసి ఉంచడం. ఇది ఇంటర్నల్గా జరిగే ప్రక్రియ, కనపడదు. చూడ్డానికి మామూలుగా ఈ పొజిషన్లో అలా ఉన్నట్టు ఉంటుంది, కానీ లోపల అది మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. గైనిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళు తప్పనిసరిగా రోజు చేయాలి ఇది.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమవైపు గుడ్డ లేచి నాట్యాలాసన అధోముఖ శ్వాసాసనం. పొజిషన్. శ్వాస తీసుకుని పైకి చూస్తాం. శ్వాస వదిలేసి గడ్డని ఛాతి కాంచి నాపిస్తానని చూస్తాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సెకండ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి అడుగుక. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కపోతాసన చేద్దాం. వజ్రాసనం కూర్చున్నాక ఎడమ కాలు చాపి కుడి కాలుని బయటికి పెట్టుకొని ఇంకా మీ ఇష్టమైన విధంగా అంటే మీకు ఏది కన్వీనియంటో ఆ భంగిమలో ఉండాలి. సెకండ్ వన్, ఇది సెకండ్ది. పూర్తిగా స్ట్రెచ్ చేయగలిగే స్టామినా మీకు అది ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే పూర్తిగా చాపాలి. నుదుటి భాగాన్ని నేలకు ప్రెస్ చేయాలి. ఛాతీ భాగం మొఖాలని ప్రెస్ చేస్తుంది. తుంటి భాగం వాటికి ఎక్సర్సైజ్ చాలా, వాటిల్లో ఇది బాగా ఎక్కువ ఉపయోగం. అదర్ సైడ్. ఇట్లా ఈ మూడు భంగిమల్లో మీకు ఏది నచ్చిందో ముందు అది గమనించుకొని అది ఎక్కువ చేయండి. నార్మల్ పొజిషన్. మండుకాసనం చేద్దాం. ఇదే పొజిషన్లో ఉన్నాం కదా. కొత్త వాళ్ళు ఎవరు లేరు చూపించడానికి, నేను నార్మల్గా చేసేస్తున్నా. ఇటువైపు ఉంది బ్రహ్మముద్ర, నాభిస్థానం. Slowly relax. Second position, chin mudra, kalika chedi. Third position. Slowly. నెమ్మదిగా భుజంగాసనం చేద్దాం. Deep breathing, lift. Slowly relax. మోచేతులు నేల మీద. Deep breathing, lift. Slowly relax. రెండు చేతులు గడ్డల దగ్గర పూర్తిగా రెండు చేతులు బాగా లిఫ్ట్ చేసి డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. Slowly.
Fourth, deep breathe in, lift. Fifth, Sarpasana. Slowly relax, Bhujangasana. మెడను ఒక్కసారి అసలు తిప్పే అట్లా చేయొద్దు. ఎక్కువగా తెలియక గబుక్కు తిప్పేస్తాం. కదిలిస్తూ పక్కకు అనాలి, లేకపోతే మెడ కొంచెం పట్టేసినట్టు. ఎంతవరకు వస్తే అంతవరకు తిప్పి కనుగుడ్లతోటి చూడడానికి ట్రై చేయండి ఆ రెండో కాలు. ఇప్పుడు కుడి భుజం మీదుగా చూస్తున్నాం కదా, ఎడమ కాలు మెడ అని చూస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. దండాసన చేద్దాం. పొజిషన్లో ఉండండి. చేయలేని వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు శ్వాస తీసుకొని లిఫ్ట్. మకరాసన్ ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్. ఒకవేళ మోకాళ్ళు మడవడం కొంచెం కష్టం ఉందంటే ఇట్లా స్ట్రైట్గా పెట్టి చేసుకోండి కాళ్ళు. కానీ మోకాళ్ళ నొప్పులకి ముడిస్తేనే బాగుంటుంది. అలా చేయలేనప్పుడు ఇలా ఉండండి. రోజు ఒక 5 నిమిషాలు ఇవ్వండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి సింహక్రియ చేద్దాం. మొత్తం రిలాక్స్ అయ్యాకే స్టార్ట్ చేయండి. ఎక్కడ కూడా బాడీలో వైబ్రేషన్స్ ఉండదు. అంటే ఇప్పుడు చేసిన వ్యాయామం తాలూకు ఆ శక్తి ప్రసారం ఏదంటే గమనిస్తూ ఉండాలి. కానీ హడావిడిగా వేరే వాటికి వెళ్ళకూడదు. శరీరం సాధారణ స్థితికి వచ్చాకే స్టార్ట్ చేయండి. సింహక్రియ. 2 చేతులు బోర్లో, నాలుక బయటకు చాపి 21 సార్లు గొంతు దగ్గర గాలి తీసుకుంటాం.
Slowly relax. Neuromuscular breathing. భస్త్రిక కూడా చేద్దాం ఈరోజు. Slowly relax. Slowly relax. నెమ్మదిగా బాహ్య ప్రాణాయామం చేద్దాం. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా రిలాక్స్ అయిపోయింది, ఆ తర్వాతే స్టార్ట్ చేయండి. ఆది ముద్ర.
బాహ్య కుంభకం చేస్తూ త్రిబంధాలు వేస్తాం. రిలాక్సింగ్ ధ్యానం. Slowly relax. ఉజ్జయ ప్రాణాయామం చేద్దాం. శూన్య ముద్ర లేదా మీకు ఇష్టమైన చిన్ముద్ర కానీ వాయుముద్ర ఏది అయినా మీకు కన్వీనియంట్ చేసేటప్పుడు మనకి ఆ ముద్ర అనేది కాసేపు నిలబెట్టగలిగేటట్టుంటే చాలు. కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తూ ఒకసారి అయినట్టు ఇంకొక 4 సార్లు చేద్దాం. Last one more time.
డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీతింగ్. శరీరం వెంటనే సాధారణ స్థితికి వస్తుంది. ఇంకా ఏదన్నా మీకు అలసటగా అనిపించి నెక్స్ట్ చేయడానికి సహకరించట్లేదు అనుకుంటే శరీరం ఒక్కసారి డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్ అవుట్. నోరు ఓపెన్ చేసి డబుల్ బ్రీత్ అవుట్ చేయొచ్చు, లేదా నోరు మూసివేసి కూడా ముక్కు ద్వారానే డబుల్ బ్రీత్ అవుట్ చేయొచ్చు. అలా స్లోలీ నెమ్మదిగా ఒకసారి కాలు చాపండి, కాలు షేక్ చేయండి. ట్యాపింగ్. రెండు కాళ్ళకి వేసి కాలు వేళ్ళు పాదాల ముందుకి వెనక్కి. కాలు మెడ నొప్పులు తగ్గాలంటే ఇది చేయాలి. ఇక్కడ మనం చేసే ఈ 6 సార్లు 10 సార్లు సరిపోదు, ఎక్కువసేపు చేయాలి. రివర్స్, ఇది కూడా కాలు మెడలకి. నెమ్మదిగా తొడ భాగం దిగించండి, ఒక కాళ్ళకి. మోచిప్పకి ఎక్సర్సైజ్ చూపుడు వెళ్ళిపోతుంది. పైకి కింద. అదర్ క్రాస్. ఎడమ కాలు, ఎడమ చేతి. రెండో క్రాస్. Slowly relax. Cycle. Reverse. ఎడమ కాలు. కుడి కాలు మడిచి ఎడమ కాలు ప్రెస్. ఎడమ కాలు కుడి కాలు మీద. ఈ కుడి కాలు మడిచి ఎడమ కాలు దగ్గర పెట్టి ఎడమ చేతితో కాలి సందుల్లోకి, అది చేతి వేళ్ళని కాలి వేళ్ళ సందుల్లోకి పంపించి రొటేషన్. కాలు మెడ నొప్పులు ఈ సమస్యలు ఉన్నవాళ్ళు ఇది చేసుకోవాలి. ఎక్కువగా కనీసం ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయాలి. ఇక్కడ కూడా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి.
మనం ఇలా చేతి వేళ్ళని వీటిలో చెప్పించి ఇలా చేసినప్పుడు ఇవన్నీ ప్రెస్ అవుతాయి. ఆటోమేటిక్గా చాలా మంచి రిలీఫ్ వస్తుంది పాదం మొత్తానికి. తర్వాత ఇదే పొజిషన్లో ఉంటాం కదా, తుంటి భాగానికి కూడా చేద్దాం. ఈ చెయ్యి ఇక్కడ పెట్టేసి మోకాలు మీద ఇలా పెట్టేసి రివర్స్. తుంటికి మంచి మూమెంట్ వస్తుంది. ఇక్కడ నొప్పులు కాలు గజ్జల దగ్గర నొప్పులకి అన్నిటికీ బాగుంటుంది. రెగ్యులర్గా చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మన ఫుట్ రిఫ్లెక్సాలజీలో కవర్ అవుతుంది, గమనించేది. పాదం బయటకు ఉంచండి. ఎడమకాలు పాదాన్ని కుడి అరచేతితో, అది కుడి చేతితోటి తిప్పుతున్నాం. రివర్స్. తుంటి భాగానికి రివర్స్. ఎంత ఇస్తే అంత మూమెంట్ అట్లా రోజు ఇస్తూ ఉంటే అలవాటు అవుతుంది. పని కట్టుకుని కదిలించాలి హిప్ రీజియన్ అంతా. భంగిమలో ఏది మీకు కన్వీనియంట్ ఉంటే ఆ భంగిమలో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కూర్చొని చేయలేని వాళ్ళు మనం పడుకొని, ఆల్రెడీ చెప్పాను కదా, పడుకొని కపోతాసనం, లేకపోతే కాలు పాదాన్ని అదే బొట్టను వెళ్ళి మనం ముక్కు తగిలించడం, లేదా అక్కడే హాస్పిటల్ వేసి పడుకోవడం, అట్లా ఏది కన్వీనియంట్ ఉంటే అది చూసుకోవాలి. చూపుడు వేలు బొట్టను వేలుతోటి కాలు బొట్టను పట్టుకొని ఇట్లా. ఇది కూడా తుంటి భాగానికి మంచి ఎక్సర్సైజ్. అలాగే ఈ ఎడమ కాలు, ఎడమ చేతితో ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వజ్రాసనం అవుతుంది. కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేసి తర్వాత మిగతాయి చేద్దాం. మణికట్టు దగ్గర బెండ్ చేస్తాం. హ్యాండ్స్ అరచేతులు బయట వైపు, ఆకాశాన్ని చూసి అరిచేతులు కింద వైపుగా ఉన్నాయి. అన్నీ కూడా ఒక 10-20 సార్లు కూడా చేయొచ్చు పెట్టుకుంటే. అప్పుడు మనకి 10 minutes కొంచెం ఎక్కువసేపు మనం ప్రొలాంగ్ చేయొచ్చు అనమాట సూక్ష్మ వ్యాయామం. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు చాలా చేయలేరు కదా, ఆ సమయం అంతా కూడా ఇట్లా వీటి కోసం ఎక్కువ కేటాయించుకోవాలి. సూక్ష్మ వ్యాయామాలకి, ప్రాణాయామాలకి. స్లోలీ రిలాక్స్. ఫింగర్ జాయింట్స్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫింగర్స్కి ఎక్కువ ఎక్సర్సైజ్ జరగదు ఎప్పుడు కూడా. మన పని కట్టుకొని ఇలా ఇస్తేనే ఈ ఛాలెంజెస్ వీటన్నిటికీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. పిడికిలు బిగించి ఉండాలి. భుజాలు శ్వాస తీసుకుంటాం. పక్కలకి భుజాలు గుండ్రంగా. మణికట్టు దగ్గర పెట్టుకొని స్ట్రెచ్.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మెడకి. భుజాలవి కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మర్చిపోకుండా. ఇట్లా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎక్కువ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. శ్వాస తీసుకొని పిడికిని బిగించి ఇక్కడ రిలాక్స్ అయ్యాలి. మళ్ళీ శ్వాస తీసుకొని పక్కలకి చేద్దాం. రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్ చేసినట్టు బలంగా స్ట్రెచ్ చేసి రిలాక్స్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ అగైన్ బ్రీతింగ్. పైకి కూడా చేయొచ్చు. అంటే ఇంచుమించుగా భస్త్రిక లాగా ఉంటుంది. భుజాలు రొటేషన్ చేద్దాము. 2 చేతులు అరచేతులు బోర్లా పెట్టి తొడల మీద. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఒకసారి శ్వాస తీసుకొని భుజాలు లిఫ్ట్ చేసి చెవుల దగ్గరికి టచ్ చేస్తున్నట్టుగా. అబ్జర్వ్ చేయండి ఎక్కడెక్కడ మనకి ప్రెషర్ వస్తుంది, ఆ రక్త ప్రసారం వెళ్తున్నది, అవన్నీ గమనిస్తూ ఉండాలి మన నెత్తులతో. అప్పుడు ఎక్కువ పని ఉంటుంది. అంటే మనము మన మైండ్ అనేది చేస్తున్న ఆ ఎక్సర్సైజ్ పట్లే ఉండాలన్నమాట. అప్పుడు అక్కడ నొప్పులు కూడా ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతూ ఉంటాయి. బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ రిలాక్స్. డబుల్ చెక్ చేద్దాం. తలపైకి ఎత్తి ఎవరికి వాళ్ళు నోరు ఓపెన్ క్లోజ్ చేస్తూ ఒక 20 సార్లు. ఇలా మూమెంట్ వచ్చి లేదన్నా తలపైకి ఎత్తి మూతిని బాగా స్ట్రెచ్ చేస్తూ, అప్పుడు ఈ బొగ్గలు వీటన్నిటికి కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. స్లోలీ. నోరు ఓపెన్ క్లోజ్. కింద దవడ అటు ఇటు. మూతి గుండ్రంగా. శ్వాస తీసుకొని కూడా బుగ్గల్లో పెట్టి క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్.
కాకి ముక్కులాగా చేసి శ్వాస తీసుకున్నాక పెదాలను ప్రెస్ చేస్తూ ఫేస్ మసాజ్. రివర్స్. కంట్రోల్ దగ్గర రివర్స్. నుదుటి దగ్గర నుంచి ముక్కు పక్కకు. చెవికి సంబంధించిన ఎక్సర్సైజ్. చెవి అవుటర్ పార్ట్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తూ తబ్బెల్ని కూడా పట్టుకొని కిందకి ఇట్లా లాగుతూ చెవి రంధ్రం దగ్గర పెట్టి బొటన వేలుతోటి జస్ట్ పైనే రొటేషన్. ఇక్కడ ఏం చొప్పించట్ల లోపలికల్లా, మామూలుగానే పైనకే. రివర్స్. ఇప్పుడు ఈ బొటన వేళ్ళని చెవి రంధ్రంలోకి అలా పెట్టి పైకి స్ట్రెచ్. డౌన్వర్డ్. బొటన వేలుని కిందకని కిందకి లాగడం చెవుల్ని ముందు వైపుకి వెనక వైపుకి. మళ్ళీ సెకండ్ టైం. వర్టిగో, టినిటస్ ఇలాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది. బ్రెయిన్కి ఇది కనెక్షన్ ఉంటుంది, ఆ నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. వేగస్ నర్వ్దేమో మధ్యలో డోమ్ ఉంది కదా, అక్కడ రుద్దాలి లోపల వైపు. ఇట్లా ఇట్లా ఎక్సర్సైజ్లో చేసుకుంటే కూడా వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. గుండె నుంచి అది కనెక్టింగ్ బ్రెయిన్కి వెళ్తుంది. ఇట్లా రెండు చెవులతో ఒకేసారి చేసుకోవచ్చు. వీలైతే ఇక్కడ ప్రెస్ చేసుకుంటాం. ఈ ఎముక ఉంది కదా చెవి దగ్గర, బయటది కొంచెం కనపడుతుంది, దాన్ని పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేయండి. వచ్చినంతే గ్రిప్ దొరికినంత వరకు పట్టుకొని లాగండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా. ఇంకా సూక్ష్మ వ్యాయామాలు మనకి ఇంకేం మిగిలిపోయినాయి? చాలా రోజులైంది. ఫ్రోజన్ షోల్డర్ ఒకసారి చెప్తాం. అదే టెన్నిస్ ఎల్బోది. భుజాలకు కూడా అన్నిటికీ పనికి వస్తుంది. మెడ నొప్పులు, ఇలా లోపల వైపు పెట్టి రెండో చేతి ప్రెస్. మోచేయి స్ట్రైట్ ఉండాలి. మనం ఏ చేతికైతే ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఆ చేయి స్ట్రైట్ ఉండాలి. రెండో చేయి ముడవచ్చు, ఇబ్బంది లేదు. అంటే ఇది సపోర్ట్ కోసమే కదా. చేతిని మనము ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ప్రెషర్ ఎక్కడ పడుతుందో గమనించుకోవాలి. రేడియల్ పార్ట్, ఇది రేడియల్ సైడ్ అంటారు, అక్కడ మనకి తెలుస్తుంటుంది నొప్పి. రోజు ఇలా కాసేపు చేస్తూ ఉంటే మనము చీపిరి పెట్టి ఊడుస్తున్నా, ఇంకేదైనా పనులు చేస్తున్నా, చేతులతో ఇట్లా బట్టలు ఏదైనా పెట్టుతున్నప్పుడు ఇక్కడ నొప్పి రాకుండా బాగా చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఎక్సర్సైజ్. రెండో చేతి, ఎడమ చెయ్యి ఇది ఒక విడతే అయింది. ఇట్లాంటిది 4 సార్లు చేసుకోవాలి.
ఇక్కడ మనం 4 సార్లు చేస్తా కూర్చుంటే ఇక్కడే మనకి సమయం చాలా అయిపోతా ఉంటుంది. అట్లా ప్రతి ఎక్సర్సైజ్ అంతే. ఏదైనా కూడా ఇక్కడ మనం చేసేది ఓన్లీ కొంచెం శాంపిల్. స్వీట్ షాప్కి వెళ్తే కనుక మనం ఒక కిలోనో లేకపోతే ఒక 10 కిలోల స్వీట్స్ కొనాలనుకోండి, ఒకేసారి కొనుక్కొని రాం కదా. స్వీట్ అసలు ఎలా ఉంది టేస్ట్ చూస్తావా లేదా, శాంపిల్ ఆ మోడల్ రెగ్యులర్గా ఇక్కడ మనం చెప్పుకునేది శాంపిలే. రియల్గా మనకి పూర్తిగా దాని మీద అవగాహన రావాలి, ప్లస్ దానివల్ల బెనిఫిట్ రావాలి అంటే ఒక ఎక్సర్సైజ్ వల్ల దానికి సంబంధించి టైం కూడా ఇవ్వాలి. మనం ఒక 5-10 నిమిషాల పాటు దాని మీద సాధన చేయాలి. కొనే ముందు ఎలా అయితే శాంపిల్ టేస్ట్ చేస్తామో అదే విధంగా యోగా క్లాస్లో చెప్పే యోగా కూడా అంతవరకే పనికొస్తుంది. మిగతాది మనం స్వయంగా ఎక్కువ పెట్టుకోవాలి, అంటే ఎక్కువసేపు సాధన చేయడం అలా చేసుకోవాలన్నమాట. ప్రాబ్లం ఉన్న సమయంలో మామూలుగా ఏ ప్రాబ్లం లేదనుకోండి, ఇప్పుడు మనం రోజు చేసేది ఎక్సలెంట్గా ఉంటుంది, సరిపోతుంది. ఇంత మించి ఎక్కువ చేయక్కర్లేదు, తక్కువ చేయక్కర్లేదు, ఇది బాగుంటుంది. కానీ పర్టికులర్గా సమస్యతో బాధపడుతున్నప్పుడు మాత్రం ఎక్కువ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు సెకండ్ చేద్దాం. స్వస్తిక్ లాగా ఒక అరిచేతులు ఒక దానిలో ఒకటి పెట్టండి. ఆ తర్వాత ఈ కుడి చేత్తోనేమో ముందుకు నెడుతున్నాం, ఎడమ చేత్తోనేమో వెనక్కి నెడుతున్నాం. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇవ్వండి. భుజాలు, వీపు, మెడ, చేతి మోచేయి వీటన్నిటికీ కూడా ఎక్సర్సైజ్. టెన్నిస్ ఎల్బోలో ఇది సెకండ్ పొజిషన్, అది సెకండ్ వేరియేషన్. ఇప్పుడు వేరే ఆపోజిట్, అంటే ఇప్పుడు కుడి చేత్తోనేమో లోపలికి నెడుతున్నాం, ఎడమ చేత్తోనేమో బయటకు నెడుతున్నాం చేతిని. ఈ రెండు చేతులు స్ట్రైట్గా ఉన్నాయి, మో చేతులు ఎక్కడ ముడవలేదు. ఇలా కాసేపు ప్రెషర్ ఇస్తూ అలా ఉండాలి పొజిషన్. తర్వాత గమనించండి ఎక్కడెక్కడ ప్రెషర్ వచ్చింది. వెన్నులో కూడా వచ్చింది, మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. మరి కరెక్ట్గా ఈ భాగంలో వెనక వైపు ఈ భాగం అంతా ఒక రకంగా ఉంటుంది మనకి చేసినప్పుడు, కానీ చక్కటి బెనిఫిట్ అన్నమాట చేశాక. ఇది అంతే, రోజు ఒక నాలుగు సార్లు, అంటే ఇట్లా 4 సార్లు చేయండి. ఇప్పుడు ఒకసారే కదా మనం చేసింది, 4 to 6 times పెట్టుకొని చేయండి. మళ్ళీ సాయంకాలం కూడా చేయాలి. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా అనులోమ విలోమ అవి చేద్దాం. సమయం ఎంత అయిందో చూసి దాన్ని బట్టి సిట్టింగ్ ఆసనాలు. చాలా సమయం అయింది, అనులోమ విలోమ చేసేసేయండి. ముద్ర మీకు ఏది వీలుగా ఉంటే అది పెట్టుకోండి. ఇది ప్రాణముద్ర, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడానికి యూజ్ అవుతుంది, అందుకని నేను ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తాను. మీకు కావాలంటే ఇదేమో అపాన ముద్ర, ఇది అపాన ముద్ర. ఇది వచ్చి వ్యాన ముద్ర. వ్యానం అంటే చూపుడు వేలు, మధ్య వేలు, బొట్టన వేలు 3 టిప్స్ కలిపితే వ్యాన ముద్ర. ఇది కూడా పెట్టుకోవచ్చు. నాసికా ముద్ర పెట్టి
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం చేద్దాం. భ్రామరి ఉత్కిత ప్రాణాయామం. 2 చేతులు షణ్ముఖి ముద్ర. డీప్ బ్రీతింగ్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని ఝంకారంలో. ఉద్గత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊమ అంటూ ఉచ్చరించాలి. 5 సార్లు చేద్దాం. శ్వాస తీసుకొని దే బ్రీత్. ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీత్. డీప్ బ్రీత్. డీప్ బ్రీత్.
ओम असतो मा सत्कमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। हरि ओम। सर्वे जना सुखिनो भवन्तु। सेकंड श्लोक। मैं नरसिंह क्लास उमा महेश्वरी ज्योतिर्मयी ललित कुमारी केसुदा विजयलक्ष्मी धनलक्ष्मी सुवच्छला वी पद्मज पद्मावती। And also name Vindhyavga